కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పైన బండి సంజయ్ అనుచరులు దాడి చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుండి ఇటు బండి సంజయ్ వర్గము మరియు ఇటు కేటీఆర్కి సంబంధించిన వర్గానికి మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్కి ఏదైతే డ్రగ్స్ టెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తంబాకులో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకు కూడా టెస్ట్ చేయాలి అంటూ ఇటు కేంద్ర మంత్రికి అయితే కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. దానిపైన మండిపడ్డ బండి సంజయ్ అనుచరులు ఏదైతే కరీంనగర్లో పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్న కార్లను మొత్తం ధ్వంసం చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడ కూడా కొంత దాడి చేయడానికి బీజేపీ నేతలు వెళ్లారు అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ బండి సంజయ్ వర్గానికి సంబంధించిన నేతలే కొంత ఫైర్ అవుతూ అటు ఏదైతే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన మొత్తం ఏవైతే క్యాంప్ ఆఫీస్ సంబంధించిన అద్దాలు కానీ కొంత ఏవైతే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. బండి సంజయ్ కి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి, లేకుంటే ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే అంటూ ఇటు బండి సంజయ్ సంబంధించిన అనుచరులు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా బీజేపీ నేతల్ని కొంతమంది అరెస్ట్ చేసి కూడా ఇటు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొండకుండా శాంతి ఉండేటట్టుగా అటు పోలీస్ చర్యలు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎవరు కూడా ఆ పరిసరాలకి ఎవరు రావద్దు అన్నట్టుగా పోలీసులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. అటు ఎవరు కూడా రావద్దు ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి, అటు ఎవరు కూడా అటు బీజేపీ కార్యకర్తలు రావద్దు అన్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంతో బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించారు. ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయడం అనేది కూడా ఇక్కడ చాలా ఘోరం అంటూ ఇటు ప్రభుత్వం పైన కూడా విమర్శ వర్షం గుప్పిస్తా ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఉందా, నిద్రపోతా ఉందా, హోమ్ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నారు అన్నట్టుగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏదైతే తగాదాలు ఏవైతే ఉన్నాయో ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ చర్యలు తీసుకోవడంలో విఫలమైతా ఉంది. ఖచ్చితంగా రక్షణ కల్పించాలి, పాడి కౌశిక్ రెడ్డికి ప్రొటెక్షన్ పెంచాలి అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ అయితే ఇటు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ లీగల్ సెల్ కూడా అక్కడ పరిసరాలకి వెళ్తా ఉంది. లీగల్ సెల్ కూడా అక్కడ ఏవైతే పరిణామాలు జరిగినా వాటిపైన ఖచ్చితంగా లీగల్ పరమైన కేసులు అయితే ఉండబోతా ఉన్నాయి. లీగల్ పరమైన ఖచ్చితంగా మేమైతే వెళ్తామన్నట్టుగా అటు లీగల్ సెల్ కూడా చెప్తా ఉంది. మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. అక్కడికి ఎవరన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు అక్కడ పోలీసు కూడా బందోబస్తు పెంచినట్టు కూడా కనబడతా ఉంది. పాడి కౌశిక్ రెడ్డిని కూడా బయటికి రావద్దని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఈ డ్రగ్స్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యాఖ్యలే ఇక్కడ బండి సంజయ్ మాట్లాడడం, దానికి కౌంటర్ ఇచ్చే పరిణామంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరి తంబాకులో ఏదైతే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా టెస్ట్ చేయాలంటూ కేంద్ర మంత్రిని బండి సంజయ్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం ఇదంతా ఉద్రిక్తకి దారి తీసినట్టు కూడా తెలుస్తా ఉంది.